నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి. తోటలు పాటలు మాటలు. సన్ రైకి వచ్చామండి. సన్ రై విలేజ్ రిసార్ట్ భోగాపురంలో ఉంది. ఈ రిసార్ట్ CEO రాజబాబు గారు ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త కొత్త డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్ పెడతారు. ఈ ఏడాది చూడండి, పెద్ద కుండీలు పెట్టారు. పాట్స్ అంతా పెద్దగా ఉన్నాయి, నిండా కవర్డ్ ఇన్ ఫ్లవర్స్ అన్నమాట. ఇలా గుత్తు గుత్తులు గోపురాల్లో ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. సన్ రే విలేజ్ రిసార్ట్ క్లబ్ హౌస్ ముందరేది. కానీ ఇక్కడ ఏ మాట చెప్పినా వెనకాల వాటర్ ఫౌంటైన్ రొద ఎక్కువైపోయిందనమాట. ఇక లాభం లేదని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ సెక్షన్ అంతా మరి బుర్రు బుర్రమని వెనకాల సౌండ్, అస్సలు వీడియో సరిగ్గా రాదు. ఈ ఫౌంటైన్ దాని గోల అది చేస్తోంది. క్లబ్ హౌస్ ముందర టోపియరీ పెట్టారు. దీనికి మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఇదంతా క్లిప్ చేసి షేప్ చేస్తూ చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. తర్వాత ఈ పాట్స్లో చాలా వరకు పెటూనియాస్ పెట్టారు. ఇవి సీజనల్ ఫ్లవర్స్. దీనికి కూడా చాలా చాలా చాకరీ ఉంటుంది. వాడిపోయిన పువ్వులన్నీ డెడ్ హెడింగ్ చేయాలి, అంటే ఎండిపోయిన పువ్వులు ఏరిపారేయాలి. అప్పుడు కొత్త చిగుళ్ళు కొత్త పువ్వులు వస్తాయన్నమాట. వీటిలోనే చాలా రంగులు వేశారు, కానీ ఈ సింగిల్ కలర్ది పెద్ద పాట్లో వేశారు. అది చాలా నచ్చింది నాకు. దీని అందం దీనిదే అన్నమాట. ఈ డిస్ప్లే చూడండి ఎంత బాగుందో. అంటే ఇది రంగురంగులు వేశారు, మల్టీ కలర్డ్ అనమాట. దీని ఎఫెక్ట్ వేరే ఉంటుంది, ఒక సింగిల్ కలర్ కాకుండా. చాలా అందంగా పూస్తున్నాయి. ఇవేంటంటే కింద ఇసుక వేశారు, దాని మీద పాట్స్ అన్నీ ఇలాగా కోన్ లాగా అరేంజ్ చేశారు. బాగా వచ్చాయి. నిన్నటికి ఈ రోజుకి డిస్ప్లే మార్చేశారు వీళ్ళు. ఇవన్నీ సింగిల్ కలర్ వైట్ పెటూనియాస్. దీని ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఒకటే సైజ్ పాట్స్, ఒకే రంగు పాట్స్తోనూ ఒకటే రంగు పూలు ఉంటే అది స్టైలిష్గా ఉంటుంది. ఈ సన్ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నాటు రకం కాదు, పొట్టి రకం. అందులో కంటికి ఎదురుగుండా పూస్తున్నాయి. చిన్న కలెక్షన్ అన్న చాలా బాగుంది. అదే మా ఇంట్లో అయితే కొన్ని రకాలు సెకండ్ ఫ్లోర్ దాకా ఎదిగిపోతాయి, అసలు పువ్వు కనబడకుండాను. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడికి. బగ్గీల్లో డుర్రు బుర్రుమని తిరిగేస్తూ ఉంటారు. కానీ ఎంతమందికి పూల పేర్లు తెలుస్తుంది, ఎంతమంది ఈ పువ్వులు అసలు చూస్తారు? ఇన్ని పువ్వులు పెంచడం ఎంత కష్టమో ఎంతమందికి తెలుస్తుంది? ఎవరేమో అనుకున్నా, నేను మాత్రం ఈ తోటను పట్టుకుని వేలాడుతూ ఉంటాను. ఈ సెక్షన్లో యానిమల్ స్కల్ప్చర్స్ నచ్చాయి నాకు. ఈ గోవు, చిన్న దూడ, తర్వాత కొన్ని జింకలు ఉన్నాయి. కానీ ఏంటో కొంచెం డల్గా ఉన్నాయి. అది వీళ్ళు పెయింట్ చేయాలా అంటే వీటికి. ఇటువైపు చాలామంది వెళ్ళరు. ఇది ఒక కార్నర్లో ఉంది ఈ సెక్షన్. ఇక్కడ ఏంటంటే టోపియరీ తయారు చేస్తున్నారు. వైర్ మెష్ వేశారు, మొక్కలు అవి పాకుతున్నాయి, పెరుగుతున్నాయి, కానీ ఫుల్గా కవర్ అవ్వలేదు. వైర్ మెష్ కనబడుతుంది ఇంకా. అందుకని ఈ సెక్షన్ జనరల్ పబ్లిక్కి ఓపెన్ చేసినట్లు లేరు. మేమంతా నడిచి వెళ్తాం కాబట్టి ఇలాంటివన్నీ కనబడుతుంటాయి మాకు. ఇదిగో ఈ టెడ్డీ బేర్స్ కూడా వైర్ మెష్ కనబడుతుంది. ఇది కంప్లీట్గా కవర్ అయితే మొక్కలు పెరిగి అప్పుడు బాగుంటుందన్నమాట. అప్పుడు వాటికి క్లిప్ చేయాలి, మళ్ళీ రెగ్యులర్గా క్లిప్ చేసి షేప్ చేయాలి, లేకపోతే షేప్ పోతుంది. ఈ సెక్షన్లో ఏంటంటే వేరియస్ కంట్రీస్ నుంచి వాళ్ళ మైథాలజీ ప్రకారం అనుకుంటా ఈ స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఇది మరి ఏ కంట్రీ స్కల్ప్చరో తెలియదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఇదిగో ఈ బొమ్మ సంగతి ఏమన్నా తెలుసా మీకు? ఇది మెడూజా అని గ్రీక్ రోమన్ మైథాలజీలో క్యారెక్టర్ అనమాట. శాపానికి గురి అయి పాపం ఈ లేడీ తలంతా పాములే, తోక కూడా పాము తోకే. చూస్తేనే భయం వేసేస్తుందమ్మా.
ఇక్కడ కొన్ని హార్సెస్ ఉన్నాయి టోపియరీ, ఇవి రెడీ అవ్వలేదు ఇంకాను. ఈ సెక్షన్లో ఏమో ఈజిప్షియన్ సెక్షన్ అనుకుంటా, ఇది అంతా ఈజిప్షియన్ స్టాచ్యూస్ ఇవి. ఇదంతా పూర్తయితే బాగుంటుంది. ఇక్కడ ఇంకా ఈ వరుస అంతా టోపియరీయే, 3 బాల్స్. ఇవన్నీ క్లిప్ చేయాలంటే ఓహో చాలామంది వర్క్ చేయాలి వీటన్నిటి మీదను. చాలా కష్టం ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, బోల్డ్ మంది పని చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రోమన్ అండ్ ఇటాలియన్ స్కల్ప్చర్స్, ఇవి ఆ మోడల్స్ అన్నమాట. ఒరిజినల్స్ అక్కడ ఉంటాయి. ఇవి కూడా చాలా బాగా చేశారు, ఎవరు చేశారు కానీ. ఈ సెక్షన్ గురించి అడుగుదామంటే ఎవరు కనబడలేదు మాకు, అందుకని మేము బుద్ధ దగ్గరికి వెళ్ళిపోయాము. రిక్లైనింగ్ బుద్ధ, దండం పెట్టుకుంటే మంచిదని. బుద్ధుడి స్టాచ్యూ వెనకాల మర్రి చెట్టు, రావి చెట్టు, తాటి చెట్టు అన్నీ ఒకచోటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి. ఈ బుద్ధ స్టాచ్యూ పక్కన గ్రీన్ హౌస్ ఉంది. అందులో చాలా రకాల మొక్కలు పెంచుతూ ఉంటారు. సీడ్స్ నుంచే పెంచుతారు. ఫోటోలు కూడా తీసుకోవచ్చు మనం. అక్కడ బెగోనియా పెంచుతున్నారు సీడ్ నుంచి. ఇది కొంచెం కష్టమే మరి, అయినా బాగానే పూస్తున్నట్టున్నాయి. చూడండి ఎన్ని కుండీలు ఉన్నాయో, చాలా చాలా బాగుంది ఇక్కడ. ఈ వీడియో చివర లింక్ ఒకటి ఇచ్చాను, అది క్లిక్ చేస్తే సన్ రే విలేజ్ రిసార్ట్ CEO గారు రాజబాబు గారు ఈ గ్రీన్ హౌస్లో సీడ్స్ నుంచి మొక్కలు ఎలా పెంచుతారో చెప్పిన వీడియో ఒకటి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది చూడొచ్చు. పెటూనియాస్, బిజీ లిజీస్ అవి కూడా ఇక్కడే పెంచుతున్నారు. అమ్మ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇవేవో కొమ్మలు కట్ చేస్తున్నారు. ఏంటి ఆ కొమ్మలు ఏంటి? పెటోనియా, యా, కట్ చేసేస్తున్నారు. దేనికి అది ఏం చేయబోతున్నారు? ఏమ్మా కటింగ్స్, దాని గురించి చెప్పండి, ఎలా చేస్తున్నారు? కాదు, అక్కడ మట్టి ఏంటి వేస్తున్నారా? అది కోకోపీట్, అది అక్కడ పెట్టి మెడిసిన్ అంటే రూటింగ్ పౌడర్, అది వేర్లు రావడానికి అది పెట్టి అందులో నాటుతున్నారు. ఓకే, కొన్నాళ్ళకి వేర్లు వస్తాయన్నమాట. నువ్వు కూడా అదే చేస్తున్నావమ్మా, వెరీ గుడ్. ఆ గ్రీన్ హౌస్లో పెంచిన మొక్కలన్నీ క్లబ్ హౌస్ దగ్గర మళ్ళీ డిస్ప్లేకి పెట్టారు. చూడండి, బెగోనియాస్ చాలా చాలా బాగున్నాయి ఇవి. ఇక ఎండ అంటారా బాబో, ఎండకి గేరెక్కిపోయాను నేను. ఎండకి నాకు పడదు, చలికి నాకు పడదు కూడాను. నేను రోజంతా మేము తిరిగి ఈవినింగ్కి ఫ్లవర్ షోకి చేరాము. ఫ్లవర్ స్ట్రీట్ అంటారు అక్కడ, అక్కడే స్ట్రీట్ ఫుడ్లో వండేస్తూ ఉంటారు. ఈవినింగ్ మీల్ అక్కడే చాలామంది ఉంటారు అక్కడ చేరి, అక్కడే బాగుంటుంది. ఈ కలర్ బోగన్విల్లా చూడండి ఎంత బాగుందో, చాలా అందమైన రంగు ఇది. మ్యాచింగ్ కూడా కదా, బ్రైట్ కలర్. దాంతో మధ్యలో అసలు పూలు ఇవి, ఈ వైట్వి స్ట్రైకింగ్గా కనబడుతున్నాయి. బ్యూటిఫుల్ కలర్. ఇక్కడేంటి, ఇది మొత్తం ఆర్చ్ అంతా వేస్తారు, చాలా బాగుంది. అండ్ మ్యాచింగ్ పిల్లర్స్ కూడా. ఎండ బాగా కొడుతోంది, అయినా సరే మొండికేసి ఇక్కడే కూర్చున్నాను ఎండలోను. ఎందుకంటే ఈ సెట్టింగ్ చాలా నచ్చింది నాకు. పిచ్చా వెర్రే అంటే మరి బోత్ పిచ్చి వెర్రి రెండు కూడాను. సన్సెట్ కోసం చాలాసేపు వెయిట్ చేసి చివరికి ఫోటోలు తీసాం. తాటి చెట్ల మధ్య సన్సెట్ చూడాలని. ఎందుకేమిటి, యూకేలో మాకు తాటి చెట్లు ఉంటాయేమిటి, ఈ సీన్ ఉండదు కదా మరి, అందుకు. కానీ ఐఫోన్ పుణ్యం అని సూర్యుడు ఎర్రగా కాకుండా తెల్లగా పడ్డాడేమిటో,
చివరికి అన్ని రకాలు ట్రై చేసి తంటాలు పడి ఫోన్ మధ్యలో క్లిక్ చేస్తే అప్పుడు సూర్యుడు గుండ్రంగా ఎర్రటి బంతిలాగా వచ్చాడమ్మా. అమ్మయ్యా, భలేగా ఉంది ఆ సీన్. నిజానికి వాకింగ్కి వెళ్ళాలంటే నైట్ టైమే బెస్ట్. చాలా లైట్లు వేస్తారు మిడ్ నైట్ దాకా, అప్పుడు నడిస్తేనే బాగుంటుంది, హాయిగా చల్లగా గాలి వీస్తూ. మరో విషయం, సన్ రైజ్కి ఎప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఇంకా బాగుంటుంది, సరదాగా ఉంటుంది. మీరు కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సన్ రైజ్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సన్రీ విలేజ్ రిసార్ట్కి వెళ్తే స్విమ్మింగ్, వాకింగ్, సైక్లింగ్, క్రికెట్ ఒకటేమిటి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మీరు వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. ఈ సన్రీ టూర్ ఇంకా ఎక్కడితో ఆపేస్తాను, వీడియో ఇంకా చాలా పెద్దదైపోతుంది. అందుకని ఈ వీడియోలో చూపించినవి ఏమన్నా ఉంటే మరో వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మరో పూల సందడి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.